జాబితా చూసిన అందరూ కాకపోయినా కొందరు. వెంకటేష్ గారు అరుంధతి సినిమాలో అరుంధతి పశుపతిని బంధిస్తుంది. ఆ పశుపతి తన తలుపు తెరవటానికి ఎవరో ఒక పిచ్చోడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాడు. అలాగనే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి కాలకేయుల పరిపాలనలో మేము పశుపతిలాగా బంధించాం ఈ రాష్ట్ర ప్రజలు 24 ఎన్నికల్లో. ఇప్పుడు ఆ తలుపు తెరవాలి కాబట్టి పశుపతి చేసే ప్రయత్నాలు అదే. నేను మీ ద్వారా కూడా అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో మేధావుల్ని, మీరు అమరావతి గురించి రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టండి, పోలవరం గురించి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి. ఈ రాష్ట్ర ప్రగతి మరింత మావిగారి మీద పెట్టమనండి. ఎందుకు మావిగారి మీద పెట్టమనండి రౌండ్ టేబుల్ పెట్టమనండి మావిగారి మీద. ఇదే మేధావులు వాళ్ళు వచ్చిన వాళ్ళని రమ్మనండి మావిగానికి, ఏం చెప్తారో చూద్దాం. మావిగన్ మీద మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట కనుక వింటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్తారు కదా, 2 చేతులు జేబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారని. ఏల పరిస్థితి నేను మాట చెప్తాను సార్, నేను గపూర్ గారు అన్న నేపథ్యంలో చెప్తున్నా. ఉపా చట్టం భారతీయ జనతా పార్టీ తీసుకురాలా, తెలుగుదేశం పార్టీ తీసుకురాలా. 1967లో భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత మరియు జాతీయ భద్రతకు సంబంధించిన అమిత్ షా గారు కొన్ని సవరణలు చేశారు. అది ఆయన అదే సార్, నేనే చెప్పాను కదా సార్, ఉపా చట్టం పాతదే. వినండి గబ్బర్ గారు వినండి, ఉపా చట్టం పుట్టిన దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మీరు 67లో ఏ స్థాయిలో ఉండాలో నాకు తెలియదు, కానీ మేము కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఉండోళ్ళమే. అది దేశ భద్రతకు సంబంధించిన చట్టం. ఇక్కడ అంశం ఏంటంటే వెంకటకృష్ణ గారు అడిగినట్టుగా చట్టం పెట్టారని కాదు, ఆ రావణాసురుడు మాట్లాడిన యొక్క తీరిని, అతని యొక్క భావజాలానికి మీరు మద్దతు పలుకుతున్నారా లేదా అనే చర్చ. అక్కడ వ్యక్తి కాదు కావాల్సింది. ఈ రోజు అలాంటి రౌండ్ టేబుల్ మీటింగ్లకి వైసీపీ వాళ్ళు హాజరవుతున్నారు. పక్కగా వైసీపీ అనుకుంది, ఆ బచ్చల కూర జోసఫ్ పక్కన జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు, లేఖలు ఏడిస్తున్నాడు. అమర్ రాంబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు, ఎస్ మేము ఆ జోసఫ్ గారికి లేఖలు ఏడిస్తున్నాం, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించాడని. మళ్ళీ చక్రం తిప్పి కొడాల నాని గారు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మన బాలకృష్ణ గారి మనిషి, చంద్రబాబు నాయుడు గారి మనిషి, లోకేష్ మనిషి, ఇలాంటి వాళ్ళతో సావాసం చేసి రౌండ్ టేబుల్ మీటింగ్లు ఎలా పెడతారంటున్నాను నేను. పాల్గొన్న మేధావులను కూడా మీరు రాష్ట్రం గురించి చర్చించండి. ఇందాక వెంకటకృష్ణ గారు మంచి మాట అడిగారు. ఏనాడు రఘురామకృష్ణరాజు గారిని తెచ్చినప్పుడు, లేదా కాదంబరిని తెచ్చినప్పుడు, లేదా డాక్టర్ సుధాకర్ని హరణం చేసినప్పుడు పట్టుమని 5 పాండవులం పోరాడామండి. ఈ రోజున మన రామకృష్ణ, జడ్జి రామకృష్ణ అంటున్నాడు, రావణుడు వాళ్ళైతే రాముడు ఎవరంటే రాముడు చంద్రబాబు నాయుడు గారు, లక్ష్మణుడు పవన్ కళ్యాణ్, హనుమంతులం మేము. ఎస్, నాడు యుద్ధం చేస్తాం, రేపు యుద్ధం చేస్తాం, రండి ఎంతమందిని కలుసుకొని వస్తారు. అంటే ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన రచి చూసి ఒకనొక సంఘటన జరిగితే, నిన్న మొన్న మాట్లాడాం, ఒక రౌడీ షెట్లకి 20 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చారండి. ఏ బాధితుడికి ఇచ్చారు గఫూర్ గారు? సుబ్రహ్మణ్యానికి ఇవ్వలేదే, డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఇవ్వలేదే, డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఇవ్వలేదే, వరప్రసాద్కి ఇవ్వలేదే. సుబ్రహ్మణ్యానికి ఇచ్చారు, వరప్రసాద్కి ఇచ్చారు, అమరావతి మహిళకి ఇచ్చారు. అరే కన్నీళ్ళు తుడిచిన పాపాన పోలేదండి. అలాంటి ఈజీపీలు మళ్ళీ వచ్చి మాట్లాడితే లేచిపోవద్దు మన మీటింగ్కి. అసలు ఎట్లా ఆహ్వానిస్తున్న మీరు మాట్లాడండి, మీకు హక్కు ఉంది, మీరు ప్రశ్నించండి, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. తప్పు అయితే సరిదిద్దుకుంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఎత్తైతే ఇన్ని రోజులు ఎందుకండి, 2 ఏళ్ళు. ఈ రోజున చట్టం కావాలి. ఈ రోజున ఎన్ని హననాలు జరుగుతున్నాయో, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మనకి జరిగిన ఆత్మహత్యలు ఎన్నో జరిగినాయి అంటే సోషల్ మీడియాలో. అరే ఒక మహిళ రాజకీయాలకు రావాలంటే భయపడిపోతుందండి. ఈ రోజున ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడతారా, చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య గురించి మాట్లాడతారా, లోకేష్ గారి గురించి మాట్లాడతారా, నా గురించి మాట్లాడతారా? ఏం చేశాడు, ఎక్కడికి ఇస్తా, ఏ నేరం చేశాడు, ఏ పాపం చేశాడు, ఎందుకు తెచ్చారు మీరు అమరావతిని, ఏ నేరం చేశాడు? ప్రశ్నించడం, అన్ని ప్రశ్నించడం, దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ రోజు అలాంటి వాళ్ళ మీద రాజద్రోహ కేసులు పెట్టారు, దుర్మార్గమైన కేసులు పెట్టారు. మనం ఎవరికి మద్దతు ఇస్తున్నాం? మరి ఈ రోజు పశుపతి లెగిస్తే అవును. ఒక మాట బాలకోట గారు ఒక మాట, అమరావతి ఉద్యమంలో మీరు చాలా ముందున్నారు, చాలామంది పాల్గొన్నారు ఉద్యమం. మీకంటూ ఒక సంస్థ కూడా ఉంది, బహుజన జేఏసీ. మీరు ఉద్యమంలో ఉన్నారు, మీ మీద కేసులు పెట్టారు, మిమ్మల్ని తన్నాలని తిరిగితే మీరు కొన్నాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు, ఇదంతా ఉంది కదా. మిమ్మల్ని పిలవలేదా రౌండ్ టేబుల్కి? రావణ్ నెట్ పిలుస్తారు రావణుడి సభకి రాముడిని నెట్ పిలుస్తారు, రావణుని పిలుచుకుంటారు.
ఎల్లోళ్ళందరూ రాముళ్ళు కాదా? రైట్, ఓకే. అంటే నేను అనేది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నప్పుడు అభ్యంతరం పెట్టట్లా, ఇద్దరు ముగ్గురు కాదు, రౌండ్ టేబుల్ అన్నప్పుడు కొంత వోకల్స్ ని, సబ్జెక్టు తెలిసిన వాళ్ళని లేదా గట్టిగా మాట్లాడే వాళ్ళని అందరినీ పిలుస్తారు, పిలవద్దని నేను అనడంలా. కానీ మరి అక్కడ మీ ఇద్దరు దళితులే ఉన్నారు నా డిబేట్లో. ఆయన ఒక మాజీ జడ్జి, ఆయన అర్హుడే, ఖచ్చితంగా అర్హుడే ఆ రౌండ్ టేబుల్కి వెళ్ళడానికి. రాజధాని కోసం పోరాడి తిండి తిప్పలు లేకుండా తిరిగిన మీరు అర్హులే ఆ రౌండ్ టేబుల్కి వెళ్ళడానికి. మరి గఫూర్ గారు అంటే వారి పార్టీ తరఫున ఎవరైనా వెళ్ళుంటారు, అందుకని వారిని పిలుస్తుంటారు, అది వేరే విషయం. లేదంటే గఫూర్ గారు కూడా అర్హులే. సిపిఐ నుంచి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, సిపిఎం నుంచి మరి ఎవరున్నారో నాకు తెలియదు, కానీ మరి వాళ్ళు గుర్తించలేదు ఆ సిపిఎం, ఐ డోంట్ నో. రైట్, ఎనీవే ఉమేష్ గారు, పాయింట్ ఏంటంటే గఫూర్ గారు అన్నారని కాదు, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా యుఏపిఏ చట్టం ఎందుకు ప్రయోగించాలి అతని మీద, లేకపోతే బ్రహ్మాస్త్రం. నేనేమంటానంటే అది చట్టం ఉంది కదా, ఆ చట్టం ఉన్నదే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టము. అది ఉంది, ఫోర్స్